పొంగులేటి తీరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహానికి కారణం ఏంటి? 10 మంది ఎమ్మెల్యేలు రెబెల్స్ గా ఎందుకు మారారు? పొంగులేటి ఓవర్ యాక్షన్ ను రేవంత్ సహించలేకపోతున్నారా? అసలు రెబెల్స్ వెనుక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డేనా? బొటాబొటీ మెజార్టీతో ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని సంతృప్తి చెందిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు. ఒక మంత్రికి వ్యతిరేకంగా జడ్చర్లలోని ఒక ఫామ్ హౌస్ లో రహస్యంగా భేటీ నిర్వహించారు. సుమారు గంట పాటు ఆ మంత్రి తీరుపై చర్చించారని సమాచారం. ఆ మంత్రి తమను పట్టించుకోవడం లేదని, తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ముందుగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారని కూడా చెప్తున్నారు. అయితే సీఎం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. రెబెల్స్ గా మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంపై కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నిజానికి వారికి అధిష్టానం పైన, రేవంత్ రెడ్డి పైన ఏమంత కోపం లేదు. మంత్రి పొంగులేటి తీరుపై అసంతృప్తి, ఆగ్రహంతోనే వాళ్లు పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లోనూ ఇతర పనుల్లోనూ పొంగులేటి జోక్యం పెరిగిందని వారు అంటున్నారు. పైగా తమ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదని, కొందరు మిత్రులు అడ్డుకోవడం వల్లే అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని అంటూ పొంగులేటిపై వేలెత్తి చూపిస్తున్నారు. రేవంత్ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేరుగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఫోన్ చేసి రహస్య సమావేశంపై చర్చించారు. రహస్య సమావేశం ఏదీ జరగలేదని, 10 మంది వచ్చిన మాట కూడా నిజం కాదని అనిరుద్ వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. నలుగురిని మాత్రం తమ ఇంట్లో భోజనానికి పిలిచానని అనిరుద్ చెప్పుకున్నారు. దీనిపై మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పీసీసీ చీఫ్ కు వివరణ ఇచ్చారు. దాంతో అందరూ గాంధీ భవన్ కు వస్తూ ఉండాలని, అప్పుడు అపోహలు తొలగిపోతాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బతిమాలుకున్నారట. అయినప్పటికీ పొంగులేటి వ్యవహారంలో చర్యలు తీసుకుంటామని పెద్దల నుంచి వారికి సమాచారం అందకపోవడంతో ఆ 10 మందికి బాగా కోపం వచ్చింది. హైదరాబాద్ లోని ఒక హోటల్లో వాళ్లు మరోమారు సమావేశం నిర్వహించారు. ఆఖరి ప్రయత్నంగా టీపీసీసీ చీఫ్ కు ఫోన్ చేసి తమ ఆవేదనను పంచుకున్నారు. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని మహేష్ కుమార్ గౌడ్ వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అందుకు వారు సుముఖంగా లేరని చెప్తున్నారు. వారి డిమాండ్లు వేరుగా ఉన్నాయని అంటున్నారు. కాకపోతే పొంగులేటిని కట్టడి చేయడం కూడా అంత సులభమేమీ కాదు. మరి రేపు ఏం జరుగుతుందనేది కూడా పెద్ద ప్రశ్నే. పైగా మొత్తం వ్యవహారాన్ని ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని, అది రేవంత్ రెడ్డి కూడా అయి ఉండవచ్చని ఒక టాక్ ప్రచారంలో ఉంది.